అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. కొందరు నోటిఫికేషన్ వస్తలేదు అని అంటున్నారు దోస్తులు. బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా కూడా వస్తలేదు అని అంటే యూట్యూబ్ ని మాత్రం అప్డేట్ చేసి పెట్టుకోండి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. నిన్న నిమజ్జనం ఎంజాయ్ చేసిరా? మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం దోస్తులు. ఆడబిడ్డ కడుపుతో ఉంటే సిరీస్ వస్తలేదని మస్తు మంది ఫీల్ అవుతుర్రు. సో ఈ రోజు నుండి అయితే 2 సిరీస్ ఉండబోతున్నాయి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 158 అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయితే దోస్తులు మా సామాన్ అయితే ఇంట్లోకి షిఫ్ట్ చేసినాం. ఇక ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం అన్నమాట. ఇక ఏమైతుందో స్టోరీలో అయితే చూద్దాం. అమ్మా, ఓ అమ్మా, ఏందవ్వా ఏం చేస్తున్నావే? ఏం లేదవ్వా, ఇవాళ పిల్లలు ఉప్మా తిని పోయిర్రు. టిఫిన్ పెట్టలేదు కదా, వంట చేస్తాన్నా. ఆపు ఇచ్చేస్తాడట మధ్యాహ్నం బడికాడికి పోయి. అయ్యో అవునానే, సరే తీయే, నేను కొంచెం పొద్దున లేట్ అయిపోవు అని నాకు సాతన కాలేదే అమ్మా, అందుకే లేట్ అయింది. అయితవై తీయవ్వా, ఏమైతుంది ఇప్పుడు? బడేమన్నా దూరమా దగ్గరనేనాయే? బాపు పోయి ఇచ్చేత్తడితి. ఏం కూర వండుతున్నావు? ఏమో టమాటాలు ఫ్రిడ్జ్లకెయ్యి బయటకు తీసిన, మరి టమాటా కూర వండుదామని. ఇగో పిల్లల మందం 4 టమాటాలు అండి టిఫిన్ కి పెట్టే. నేను ఈ మరిదేటివాయ మరిదిని ఒక కిలంతా మటన్ తీసుకురమ్మంట. ఏ ఎందుకవ్వా? బాగా రోజులు అవుతుందే అమ్మా తినక, అందుకే ఇయ్యల్లా తీసుకురమ్మని చెప్తా. పిల్లలు వచ్చినాక సాయంత్రం తింటారు కానీ స్కూల్కు పెట్టుడు వద్దు. అంతే అంటవా? మరి వాళ్ళ మందం అడుగుతుంది 4 టమాటాలు. అవు బిడ్డ, ఈ పిల్లగాడు ఇంకా పోతా అంటలేడేంది? ఎందుకు ఇడ ఉండు పీకుమాను సప్పుడేక? ఏమోనే అమ్మా, పో అనంటే ఏమనుకుంటాడో అని నాకు భయం అవుతుంది. ఏం భయం? నేనంటావు. ఓ పిల్లగా వచ్చినవా? నేనేటి వేనత్తమ్మా, బయటున్నా. కిలంతా మటన్ తీసుకురాపో. ఇక నువ్వు వచ్చినప్పుడు ఎప్పుడో చికెన్ తెప్పిత్తిమి అయిపాయే. ఓ కిలంతా మటన్ తెస్తే ఇయ్యాల తిన్నాక పోదు ఇక మీ ఇంటికి. ఈ ముసల్దేంది నన్ను పొమ్మని అంటాంది? సరే సరే, ఇక నేను కూడా పోవాలనే అనుకుంటున్నా గాని. అదే నువ్వు వచ్చి బాగానే రోజులైతాంది, మరి మీ వాళ్ళు రమ్మంటలేరా ఏంది? ఇక మటను దేపో, తెచ్చినాక అండినాక తిని పోదువు. నాకు కూడా మనిషికి గోసే ఉన్నదయ్యా, ఏం చేసుడు? అంటే తిండికి అంటాందా ఏంది? అమ్మా గట్లంటవేందే, ఆగు నువ్వు. పోతత్తమ్మా, ఇక ఇయ్యల్లా మా బాపు కూడా ఫోన్ చేసి రమ్మని అంటుండు. సరే, నేను మటన్ షాప్ అయినకు ఫోన్ చేస్తా. నువ్వు పోయి ఓ కిలంత మటను ఇమని చెప్పు, సరేనా? సరే వదినా. ఓ అమ్మ గట్లన్నవేమే, నాకా నీ ఉత్త మంటలేస్తాందంతా. ఏమిటికి బిడ్డ? ఎవరన్నా ఇంటికి చుట్టమయ్యి అత్తే 1 రోజు 2 రోజులు ఉంటారు. ఓ అవ్వ 10 రోజులు అయిపోతాంది, ఇంకా పోతా అన్న ముచ్చటే అత్తలేదు. అందుకే పీకుమనన్నా, నువ్వు సప్పుడేకుండు ఉండు గిండు అని అనకు. మళ్ళా ఉండు అని అంటే అదే మాట పట్టుకొని ఆయనతో ఉన్నా ఉంటాడు. సరే తీయే, ఒకసారి చేనులకు ఎత్తనే అమ్మ నేను. మరి మొన్న పెసరకాయ కందికాయ ఏరంగా ఆడింత ఈడింత పచ్చికాయ ఉండే, మరి అది ఎండిందా ఏమైంది ఏం కథ అనేది చూసత్తా. మటను పొయ్యి మీద వెయ్యి ఉడికే వరకు మా అత్త గాని, లేకపోతే నేను అచ్చుడు లేట్ అయినా కూడా బాపు నువ్వు తినుర్రి, ఆ పొలగానికి పెట్టుర్రి. సరే తీయవ్వ, పో పో. పాపేం చెప్తాండే? పాపకేంది బిడ్డో, ఇంట్లోకి వచ్చినాక సుఖం వచ్చినట్టు అయింది. మంచిగా సోఫాలో వండుకొని టీవీ చూస్తాండు. అవునా? ఏది చూస్తావు? నేను ఓ బాపు ఏందవ్వా టీవీ చూస్తున్నావులే. ఇక ఇలా పెద్దగా వస్తున్నాయవ్వా బొమ్మలు, మంచిగా అనిపిస్తాంది, అందుకే చూస్తానవ్వా. అరే గాని పిల్లగాళ్ళకు టిఫిన్ ఇచ్చిరా? నేను పొలం కడిపోతున్నా. పొలం కాడ ఏం పనవ్వా? ఏం లేదే, మొన్న పెసర్లు కందులు తెంపినాం కదా, తెంపంగా కొన్ని పచ్చికాయలు ఉండే, మరి అవి ఎట్లున్నాయి ఏం కథ అని చూసేద్దామని పోతున్నా. సరే సరే, మరి పోయి రాపు. మరిదిని మటన్ తెమ్మన్నా అండుతుంది అమ్మ, తినుర్రి, నేను వచ్చినాక తింటా గాని. సరే అవ్వా. పోతన్నా, మరి మధ్యాహ్నం 12 వరకే పోయి ఇచ్చిరా, సరేనా? సరే సరే.
వర్క్ అయిపోయింది కదా, ఇలా పొద్దుగాలనే చేసిండు. మరి పొలం కాడికి పోతలేడేంది? ఏమైంది? ఏటో బీరిపోయినావు? ఎటు బీరిపోలేదు. ఏం చేస్తాన్నావు? తిన్నావా అన్నం? తిన్నా. అదేమన్నా కూరేనానే? వంకాయ కూర అని అండినావు, మొత్తం నీళ్లు పోసినావు. పోలగాళ్ళు ఎట్లా తింటారు, నేను ఎట్లా తినాలే? ఏదో నాకు అండొచ్చినట్టు అండినా. తింటేనే వదిను, లేకపోతే బయట ఎవరన్నా పెట్టేది ఉంటే వాళ్ళ ఇంటికాడ తింటరాపో. దవడలన్నీ దగ్గరకు వత్తుతే మొత్తం సెట్ అవుతావు. బయట ఎవతే నాకు పెట్టేది? మరి ఇన్ని రోజులు కుయమనకుంట తిన్నావు, ఇప్పుడు మంచి లేదు అని అంటున్నావు. వంకాయ కూర ఎవరన్నా నీళ్లు పోత్తారే? వంకాయ కూరలా మనసు ఏడబెట్టినవు, ఏటు పెట్టి అండుతాన్నావు. ఈ మధ్యలో అంతా వింత ప్రవర్తన చేస్తున్నావు, ఎటు పడతాటే పోతాన్నావు. ఆ మనిషిని కసరాయించుకుంటున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు చక్క ఉన్నాక నేనెందుకు కసరాయించుకుంటా? చక్కా లేకపోతే ఏమైందే? ఏం చేసినా నేను? నీతోటి లొల్లి పెట్టుకునే టైము నాకు లేదు గాని నా పనులు నాకే ఉన్నాయి. ఏమైంది? ఇలా పొలం కాడికి పోతలేవా? మరి సప్పుడు ఎత్తలేవు. పోకపోతే తప్పుతుందానే? ఈ లెక్క ఇంట్లో అంటే నడుతుందా నాకు? అంటూ మరి నేను పోయి బయట కట్టం చేసుకొని వస్తా. ఎందుకు? అట్లా కూడా నా ఇజ్జత్ తీయటానిక? వీనికి ఏం సాతనైతలేదు ఇంట్లో వంటుండు అని అందరూ అననీకా? ఏమోలే, నీ అసంటి మాటలు నాకేమత్తాయి గాని. మంచిది మంచిది. జరా వేరే కూర అండు. నేను వచ్చేసరికి గా ఎగ్స్ అండు. నేను పొలం కాడికి పోతున్నా. ఆడ పని చేసి వచ్చే వరకు నాకు ఆకలి అవుతుంది. నేను ఆ వంకాయ కూర తిన అర్థమైతుందా? అలా కోడిగుడ్లున్నాయి ఫ్రిడ్జ్లో, తీసి అండు. అండుతుంది. నీకు అన్నిటికీ బరివే అవుతుంది మధ్యలో. తోలు తీస్తా ఏదన్నా కథలు పడితే. ఈ లెక్క నేనేం కథలు పడపు. ఎంత ఊకే నన్నే అంటాడు ఈయనంత చక్క ఉన్నట్టు. మా బావ మెసేజ్ల మీద మెసేజ్లు పెడతాండు, నేనేమో చూసుకోకపోతిని. ఫోన్ చేయి అని పెడతాండు. ఇక మెల్లిన పోతానన్నా ఫోన్ చేద్దామని నేను చూస్తానా, చేసి మాట్లాడదాం. బండి లేకపాయే, బండి ఉంటేనేమో మంచిగా ఉండు. అదేమో ఖరాబ్ అయి పాడాయే, మూలకు వారెత్తిని. ఇలా తెటు పోతాంది, పొలం కాడికేనా అయింది. నడుసుడు పాడుగాను, నడితే కాళ్ళన్నీ నొత్తన్నాయి. నర్సక్క. అవును నర్సక్క, ఎందుకు? ఏమైంది? ఎందుకు నర్సక్క? అవునా నర్సక్క? సరే మరి చెట్టుకు చూస్తా, మరి కాయసొంటి ఉన్నా కూడా తీసుకొస్తే పండుతాయి కదా. సరే సరే తీసుకొస్తలే. సరే నర్సక్క. బండి ఖరాబ్ అయింది నర్సక్క. ఇక ఇవాళ ఏమన్నా జీతం పడితే ఇక వేయించుకుంటా గాని. అవును నర్సక్క, చేతుల బండి లేకపోతే చెయ్యి ఇరిగినట్టే అయితాంది. అగో చెట్టు కింద మల్లక్క గిట్ల కూర్చున్నట్టున్నారు కదా, పోతా జరసేపు ముచ్చటకు. ఏమైందే? మొత్తం కంటికే కనబడతలేవు. ఎప్పుడన్నోసారి ఇంటికన్నా వచ్చి మందలిచ్చటోనివి, నీ అవ్వ మొత్తానికే కనబడతలేవు. ఏం చేయాలి మల్లయ్య? రోజు పొలం కాడికి అని నడుచుడు అవుతుంది. ఇక ఆడ పనులు చేసి ఇంటికి వచ్చే వరకు అంత సాతన అయితే లేదు. బుకడంతా తిని వండుడే అవుతుంది. మంచి కూర్చొని ముచ్చట పెడతారు కదా, అంత మంచిదేనా? మొత్తం కంటికే కనబడతలేవు. ఇక నా పని నాకే ఉంది నర్సవ్వ, అంత బాగేనా? అంత బాగే, ఏదో ఇట్లా నడిపిస్తానం కదా. ఊరుకు ప్రెసిడెంట్ వాయ్ నువ్వే గట్లా అంటే ఎట్లా? నేనే ప్రెసిడెంట్ను. ఈ శంభయ్య కూడా మొత్తానికే కనబడతలేడు. అసలు వాడు ఉన్నాడా సచ్చిండా? అయ్యో, వాడెందుకు చచ్చిండే? వాడుగా పోషి ఉంచుకున్నాడు కదా. ఏంది? నీకు తెలివా? అదే గా పోషక్క తెలుసు కదా నీకు. ఆ పోషక్కను ఉంచుకున్నాడు. ఓ మత్తు రోజులైతాంది. దాని దగ్గరనే ఉండు, తినుడు, పండుడు అన్ని దాని దగ్గరనే. ఏంది మరి అందరికి ఎరికేనా? ఊరంతా ఎరికే, ఒక నీకే తెలియలేదు కావచ్చు నువ్వు ఇటు అత్తలేవని. ఓ ఎటువైనా బావా బావా మరదలా మరదలా అనుకుంటే తిరుగుతారేంబడి. ఊర్ని కథ పాడుగాను. గీ వయసులా ఏం రోగం? మనుషులు నచ్చినాయి ఒకటై ఉంటారు.
ఓ లింగవ్వ అంత బాగేనా? అంత బాగే గాని ఏమైంది ఇటు మొక్కయే కనబడతలేవు. బాగానే సంపాదిస్తున్నట్టున్నావు కదా. హే నేనేం సంపాదిస్తానా? ఇక గవ్వే పనులు తీరకుంటా. ఎవల ముచ్చట మాట్లాడేది? పోసి ముచ్చటనేనా మీరు మాట్లాడేది? అవునవును, ఈయనకు తెలియదట శంబయ్యను ఉంచుకున్న సంగతి. ఇక ఎప్పుతే పరిశాన్ అయితాండు. ఓ ఇప్పుడా అప్పుడా జమాల సుందే కాదే. అంతేనా? ఇక ముసలోని కథ మంచిగున్నది కదా. అన్నట్టు వేండవ్వా. ఎవరో చచ్చిపోయారు అని అంటే పోయిండు. అలా దోస్తుల్లా మరి అన్ననో ఎవడో చచ్చిపోయిందట. ఇక వేండు వాళ్ళ దోస్తుతోటి. ఎవరి పనులు వాళ్ళకే అయితాన్నాయి. అంత మాట్లాడుకున్నాడు అయితలేదు. గీ లింగాన్న కూడా చచ్చిపోయినట్ట కదా, నాకు ఎరికే లేదు. నేను ఊళ్ళకి అత్తలేను, నాకు తెలియలేదు. అయ్యో సచ్చిపాయే సంవత్సరికం పెట్టే పెద్ద బిల్డింగ్ కట్టింది కాదే. అవునట అవునట, ఇల్లు కడుతున్నా అని అన్నది మొన్నట్ల కలిసినప్పుడు పొలం కాడ. బిల్డింగ్ కట్టిందా అవ్వా? అవునవును, పెద్ద బిల్డింగ్ కట్టింది, 2 అంతస్తులది. అవ్వ అవన్నీ పైసలు ఏం నుండి వచ్చినాయి ఆమెకు? వాళ్ళ అవ్వగారి భూమి అమ్ముతున్నారన్నదే. అమ్మి ఈడ కడతన్నారన్నది. ఇళ్ళకి పోయింది మొన్ననే. ఇక సామాన్ కూడా చదిరింది. ఇప్పుడు కొత్త ఇంట్లోనే ఉంటుర్రు. తెలివంటే గట్లా. అంతకుముందు మరి ఆ రాజును ఉంచుకునే కదా అవ్వలాలా. మరి ఆయన దగ్గరకి ఇట్లేమన్నా కొట్టేసిందా ఏంది డబ్బులు? దగ్గర ఊగులాడుతున్నాయి అని ఇది కొట్టేసిందా? ఆనికే రూపాయి లేదు. ఏదో అట్లా ఆ గతంలా కథ నడిచింది గాని ఆ పెట్టుడు గిట్టుడు ఏం లేదే. అంతే అంటావా? మరి ఇక రాజు దగ్గర ఏమున్నాయని దీనికి పెట్టిండే. ఏమో మీరు భలే మాట్లాడతారు. ఇక తెలివనోళ్ళు గట్లనే అనుకుంటారు అవ్వా. ఏది లేదు, అదే పాపం అవగారింటికాడ భూమో ఇల్లు ఏదో అమ్ముకొని ఆ పైసలు తెచ్చి గొడ్డు చాకిరి గొడ్డు కట్టని చెప్తాంది. పొలం పనికి ఇంతిరాం లేకుండా కూరగాయలు పెడితే కూరగాయలు అమ్ముడే. పత్తి పెట్టింది, ఇటు పొలం వేసింది. పెసర్లు కందులు అని అనేక రకాలుగా వండిచ్చి అమ్ముకుంటా దీన్ని పైసలు జమ చేసుకుంటాంది. చూసినా గాని వాళ్ళ చేను మా పక్కకే కదా మొన్న కలిసి ఉండే. రేపు ఆడిదైనా మొగోడైనా కట్టపడితే ఫలితం ఉండదా అనే మా ఉంటది. కానీ మొగోడు కట్టం చేసి సంపాదించి బిల్డింగ్లు కట్టినా ఏది కట్టినా కూడా మొగోడిని ఎవ్వలనరు. అదే ఆడిది కట్టపడి సంపాదించి ఏదో రకంగా ఇల్లు కట్టుకుంటే ఆన్ని ముంచింది ఇన్ని ముంచింది అని లోకం పాట పాడతారు. మల్లక్క ఏందో ఏమో ఆడోళ్లకు ఈ లోకంలో స్వేచ్ఛ లేకుండానే పోతాంది. ఎవ్వరు ఏదనుకున్నా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలవ్వా. ఏదో ఒక రోజు అన్నోళ్ళే కాళ్ళ కాడికత్తరు. అంతే గాని ఏం లింగక్క నువ్వేం పని చేస్తావు? నేనేం పని చేస్తా, తినుడు పండుకునుడు ఏనాయే. ఎప్పుడన్నా గిట్లా ముచ్చట్లు పెట్టత్తా, ఎవరన్నా కైకిలు వెళ్తే పోతాన్నా. అంతేనా? నువ్వు ఒక్కదానివేనాయే ఇక? ఏం చేయాలయ్యా? ఊర్ని అవ్వా, మొన్న పచ్చగున్న కాయంతా మళ్ళీ అంత ఎండింది కదా. అబ్బా 3-4 రోజులు పొలంకెళ్ళి రాకపోతే ఇదంతా గోసా. ఈ అవ్వ మళ్ళా కైకిలోలను పెట్టియాలి. ఈ కైకిలోలకే ఇచ్చురైతుంది కదా పైసలు. ఇదంతా మంచిగానే ఎండింది, మళ్ళా మనుషులను విలిపియాలి. నాకు ఇదే పని. అబ్బగింత రికాన్ లేకుండా అవుతుంది పని. పెసర్ చేన్లా మంచిగానే పెసర్లన్నీ ఎండినాయి. అత వచ్చినట్టుంది కదా. సామాన్ చదివిర్రా కొత్తింట్లా? చదివినాం. ఇప్పుడు ఇక కొత్తింట్లోనే ఉంటాన్నాం. అవునా? ట్రాలోడు ఎంత తీసుకున్నాడు లత ఆ రోజు? ఏమో గీడికే 1000 రూపాయలు తీసుకున్నాడు కాదు, 2 ట్రిప్పులు కొట్టిండు. ఇక తీసుకుంటారు గాని. ఏమైంది రాజు, నీ పని నడుతుందా? చేస్తాను ఆ ఇంట్లో? చేస్తానా. ఇంకెవరికన్నా ఛాన్స్ ఉంటే చెప్పలేవు, నేను చేస్తా. ఇంకొకరికి ఏమైనా ఛాన్స్ ఉందా అందులో? ఓ లత నువ్వేం చేస్తావు? 4-5 గంటలు సిస్టమ్ ముంగట కూర్చొని ఏమైతుంది మరి, చేసుకోవాలి కదా. ఏం చేస్తావు? అదంతా తలకాయ నొప్పి. జీతం పడ్డదా? పడ్డది కానీ నా అకౌంట్లో హోల్డ్ అయి ఉన్నాయి. ఏదో బ్యాంకు పోయి ఏదో సబ్మిట్ చేయాలట. ఇక చేసేస్తా. చేస్తే అకౌంట్లో ఆడైనాక ఇక బండి ఇట్లా వేయించుకోవాలి. బండి ఖరాబ్ అయి పాడైంది, నడుచుకుంటే అచ్చుడే అవుతుంది. చేయించుకో. తిన్నావా రాజు? మరి అన్నం తిన్నావా?
నా తిండి పాడుగాను తిన్నా కొంచెం అంతా వంకాయ కూర వండింది మొత్తం నీళ్ళే పాడైనాయి అల్లా ఏందే గిట్లా వండినామనంటే ఇంకా నా మీదకే కైక్కు కుక్కనంటాంది. అవునా? ఏమో లత, ఏదన్నా బాధ ఉంటే నీకు చెప్పుకుంటా కానీ ఏం చేయాలి అసలు ఏమైందో రమకు తెలుస్తలేదు ఈ మధ్యలో చక్కగా నన్ను చూస్తేనే కసరాయించుకుంటాంది. అవునా? అవును, ఏమనంటే నన్ను నలుగురిలో కొట్టినవు అని అంటాంది. నేను ఎప్పుడెప్పుడు చేనుకోవాలి అనేది చూస్తాంది. ఇంట్లుంటే ఆమెకు అస్సలు నచ్చుతలేదు నేను ఇంట్లుంటే. అంతకుముందేమో ఎటు పోవద్దు, నువ్వు ఎటు పోవద్దు, ఇంట్లోనే ఉండాలి అని ఇట్లా అన్నది. ఇప్పుడేమో ఎప్పుడు వీక్తాడా వీడు అని చూస్తాంది. అన్నం పెడుతురా అంటే అన్నం పెడతలేదు. ఎందుకు లత గిట్ల ఎత్తాంది? ఓసారి బుట్టన్ దగ్గరికి అన్న పోయి తెలుసుకుంటే మంచిగుండు. పుష్కన రాజు ఇట్లా బుట్టం దగ్గరికి వేయండనుకో, రమకు ఎవరో ఉన్నారు అని చెప్తే రాజు పిచ్చోడైతాడు. పాపం అట్లా కానియద్దు రాజును. ఆ రమ మనసులో ఎవరినో పెట్టుకునే రాజుని ఇట్లా ఎత్తాంది గాని. ఏమైంది లత? ఏం లేదు రాజు, బుట్టం దగ్గరికి ఎందుకు వాడు వట్టిగా పైసలు పట్టిస్తాడు. ఆమె ఏదో ఒక రోజు మంచిగా అవుతుందిలే. ఇక ఆ రోజు నువ్వు కొట్టినవనే కోపం పెట్టుకున్నట్టున్నది కానీ ఈ ఆడోళ్లకు కోపము తెలుసు కదా ఉంటది. ఓ వారం 10 రోజుల దాకా మళ్ళీ తర్వాత వాళ్ళే సెట్ అవుతారు. నువ్వు బుట్టం దగ్గరకు పోయి అట్టిగా పైసలు వేస్ట్ చేసుకోకు. వాడు అది ఉందంటాడు ఇది ఉందంటాడు అంతా వేలు పట్టిస్తాడు. ఇది కూడా నిజమే లత, నా దగ్గర పైసలు కూడా ఎక్కువ ఉంటలేవు. అక్కడనే కట్టడానికే ఉన్నాయి. మరిగా ఆమె గట్లనే సిద్ధరాయించుకుంటే చూడు ఇంకా 4-5 రోజులు ఆమెకు ఇక ఏమనిపించిందో నువ్వు నలుగుట్లో కొట్టే వరకు. గదే గాని మరీ ఘోరం చేస్తాంది. నన్ను యూత్తనే మొత్తం కక్కచ్చిన తీరి ఎత్తాంది. అవునా? అవు రాజు, ఒకటి అడుగుతా చెప్తావా? అంటే ఏమనుకోకు, వట్టిగా అడుగుతా. ఏంటిది లత? కాదు, రామకు పెళ్లి కాకముందు ఎవరన్నా లవర్ ఉన్నారా? లత ఏంది గిట్లా అడుగుతుంది? ఏమో నాకేం తెలుసు పెళ్లి కాకముందు ఎవరన్నా ఉన్నారో లేదో అనేది నాకెట్లా తెలుసు లత? అయినా ఈ క్వశ్చన్ నువ్వెందుకు అడుగుతున్నావు? అట్టిగానే అడగాలనిపించింది. చెప్పు, ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా నువ్వు అడిగేది. కాదు, పెళ్లి కాకముందు ఎవరన్నా గట్లనే లవర్స్ ఉంటారు కదా, మరి ఉన్నారా అని. నాకు తెలియదు లత, మరి నీకెవరన్నా ఉన్నారా ఏంది? నాకు లవ్ లేదు, కొవ్వు లేదు, ఏది లేదు. సరే తి, ఏమైంది? పెసర్షియన్ అంతా మళ్ళీ ఎండింది కదా, మళ్ళా కైకిలోలను పెట్టిపిస్తావా? పెట్టియకపోతే నా ఒక్కదాంతో ఏమైతుంది? ఇన్నీ తెంపుకోకపోయినావు పెసరపప్పుకు పనికత్తాయి కదా. మళ్ళీ ఏమంటదో ఇవే నుండి తెచ్చినావు, మళ్ళా లత చేన్ల నుండే తెచ్చినావా అని మళ్ళీ అట్ల లొల్లి. ఎందుకు వచ్చిన బాధ? అయ్యో, ఈ కాయంత కొట్టినాక ఓ 2 కిలోలంతా పెడత తీయి, కొనుకొచ్చినా అని చెప్పుదు బయట. సరే సరే. పొలానికి నీళ్ళు పెట్టినావా మరి? పెట్టినా. ఫోన్ వస్తుంది, నీదేనా ఏంది చూడు. హలో, రాజన్న ఎడున్నవే? నేనిడ పొలం కాడున్నా. సురేషు ఏమైంది? ఏం లేదే, కళ్ళు దొరుకుతుందా అత్తన్నాటే. నరేషు ఇలా ఫోన్ చేసిండు, కళ్ళు తాగుదాం దా సురేషు, బాగా రోజులు అవుతుంది అని అన్నాడు. మరి నీకు కూడా ఫోన్ చేద్దామని చేస్తాన్నా. అవునా? నరేషు ఏడున్నాడో మరి చెప్పు, మను చెప్పి పట్టుకొని రాలేవు నువ్వే, పొలం కాడనే ఉన్నా నేను. సరేది మరి నరేష్కి చెప్పి పట్టుకొని రమ్మనంట, బాగా రోజులు అవుతుంది కదా తాగుదామని. సరే సురేషు, నేను ఈయనే ఉంటారా ఇద్దరు. సరే రాజన్న. ఏమైందట? ఏం లేదు లత, బాగా రోజులు అవుతుంది, రాజన్న కళ్ళు తాగుదాం తెల్లగళ్ళు ఉన్నవా షేన్కాడ అని అంటుండు సురేషు. ఓహో. నరేష్ ఫోన్ చేసిండట, గలవక బాగా రోజులు అవుతుంది సురేషు కలుద్దామని చేసిండట. అందుకే కళ్ళు తీసుకొని రమ్మని చెప్పిన వాళ్ళనే. ఆ కళ్ళు తాగు కానీ మందు తాగకు రాజు, ఆ మందు తాగితే నీకు పడది. మళ్ళా నువ్వు వేరే అయితే పని చెయ్యవు, సరేనా? మంచిగా పని చేసుకో, ఏ టెన్షన్ పెట్టుకోకు. ఏదో ఒక రోజు నీకు కూడా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మంచి రోజులు అంటూ ఏమున్నాయి లత, ఇక నాకంటూ ఏం టెన్షన్ లేదు కానీ ఇక పిల్లలు పెరుగుతురు కదా, ఈ సంపాదన సరిపోతలేదు, ఇంకా సంపాదించాలని ఆశ అంతే తప్పించి వేరే ఏం లేదు. నువ్వు కష్టపడుతూనే ఉండు, ఆ దేవుడు ఇచ్చే కాడికి ఇత్తనే ఉంటాడు. సరే లత. నేను కూడా ఇంటికి పోయి కైకిలోళ్ళను వెళ్తా. అబ్బో, ఒకళ్ళని ఇద్దరిని పెడితే ఏమైతుంది చేను? ఓ 4గురిని పెడితే నేను మా అమ్మ అయితే 6గురం అయితే అయిపోతుంది. అవునా? సరే లత మరి. సరే, ఇక చూసిపోదామని పోతున్నా, కండిషన్ చూసి పోతా. సరే.
ఈమె ధైర్యం ఉండి అన్ని పనులు చేసుకుంటాంది, నాకేమో ధైర్యం లేకపాయే. జున్ను, నువ్వు తినేసి పడుకో, శారీ చేంజ్ చేసుకొని నేను అట్లా బయటకెళ్తున్నా, సరేనా? బయట కంటే ఎటు? ఈ రోజు తెల్లగల్లు ఎప్పుమన్నా రాజన్నను ఇక చేన్ల మొక్కై పోయి అటే తాగి వద్దామని. బాగా రోజులైతుంది జున్ను. అవునా, సరే గాని మరి తొందర్రా, అటే ముట్టేవు. ఒక 2 గంటలల్లో వస్తా. నాకు బోరు కొడుతుందిరా. పడుకో, కాసేపు టీవీ చూడు, లేకపోతే పనులతో ముచ్చట్లు పెట్టు. సరే సరే మరి తొందర్రా, సరేనా? సరే బాయ్, మరి వెళ్తానా. సరే సరే వెళ్ళు. టాబ్లెట్స్ అయితే వేసుకో. సరే. అవ్వా, ఈ డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసుకొని అట్లా ఒరుగుదాం కాసేపు. ఏమైందే నరసన్న, ఐటో బయలుదేరినావు? ఎటు లేదు, పొలం కాడికి పోతాన్నా, వస్తావా? ఎందుకే? కళ్ళు తాగుదాంపా, బాగా రోజులు అవుతుంది. నువ్వు తాగవా ఏంది కళ్ళు? అదేగా రాజన్ను సురేష్ వస్తానన్నారు, అందుకే అట్లా పోతున్నాం. అవునా, నేను కూడా బగ్గ రోజులైతే తాక ఇడికి వచ్చినప్పడుసుంది. తెల్లగల్లు లేదు, ఏ కళ్ళు లేదు అన్నట్టు అయిపోయింది కథ. గదే మరి పోదాం పాలేవు. పైసలు లేవు కదా నా దగ్గర. అయ్యో, పైసలతోట ఏం పనిపా, మొత్తం గా సురేష్ పెడతాడు. 500 కళ్ళు తెమ్మన్నాడు. కథం గుడ్ గా ఇయ్యాల పొట్టు తాగుడేపా. ఎంతమందికి 500 కళ్ళు? నీతోటి 4. అవ్వ, 4కి 500 సరిపోతా అదే. మళ్ళా తెప్పిస్తాడు. సరే సరే దా మరి పోదాం. పా, నీకు కాళ్ళు కనబడతాయని బియ్యం జరుగుతున్నావే. మరి రోజు నేను చెరిగి పెట్టకపోతే నువ్వు చెరిగిస్తానవా ఏంది? అయ్యో, అట్టిగానే మొత్తం అగ్గి అవుతావు. చెరువు నేను అద్దంటానా? నన్ను వేసుకొనియవు పని, మళ్ళీ అట్టేటిగానే నన్నంత పిచ్చిదాని ఎత్తావు. అటు మొకై పోపోయినావు. ఇవరిదాకా అన్నే కూర్చొని అత్తింగా అదే ఆ చుడుతోడే బియ్యం మొదలు పెట్టుకుంటివి. చెరువు నేనేమంటానా నిన్ను? ఏందే ఏందే అనబడుతుంది? మరి ఇప్పటిదాకా ఇద్దరం ఒకటే కాడు ఉంటిమి, మళ్ళీ ఇప్పుడేందో మొత్తుకుంటా వస్తానవని ఏందే అని అంటానా, ఏమైంది? అందరితోటి కుక్క ముఖం పెట్టుకుని రుడేనా మళ్ళీ? నేనేమంటానా దాన్ని, ఏమైందే? ఏం లేదు, ఇంట్లో బోరు కొడుతుందని మళ్ళీ నీ దగ్గరకు వచ్చినా. కూసో. ఏం జరుగుతున్నావా? ఏమున్నాయల్లా? మెరుగలు పాడైనయే, అందుకే చెరిగి సంచిలో పోసుకుంటే డైరెక్ట్ సీదా పెట్టుకోవచ్చు కదా బియ్యం అని ఇక నేను చెరుగుతా అన్నా. దారి పొంట పోయేటోళ్ళందరినీ ఏమిటికి గెలుపుతావే నువ్వు? దీనికి ఏడ పని లేదు, ఇది ఎందుకు పిలుస్తాందో ఏంది నర్సక్క? ఎటు పోతున్నవే? ఆగమాగం మురుకుతానవని. ఎటు లేదు, పని మీద దుకాణంలో పోతున్నా. ఏం తెత్తవే దుకాణంలా? ఏదో తెచ్చుకుంటది, అన్ని నీకు చెప్తా. అదే చాపత్త అయిపోయింది, తెద్దామని పోతున్నా. ఓ పోరి, ఇప్పుడు చాపత్త ఎందుకే? అరే సాయంత్రానికి ఛాయకు వద్దా, ఇక గుర్తున్నప్పుడు తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది కదా, అందుకే. ఎగవాడు ఉరుకుతానో ఎటు పోతున్నావు అని నేను అనుకోవాడిని. ఎటు పోతా? చాపత్తకే. సరే సరే తీపో. అన్ని కావాలే, బావ నా కోసం ఏమో తెత్తా అన్నాడని నేను ఉరుకుతా అంటే ఏది ఇంకా అత్తలేదు, అప్పుడే వెళ్ళినా అన్నది ఇంట్లోకెయ్యి ఇంకేం చేస్తాంది? ఏమైంది ఇంతసేపా రానీకి? నేను వస్తాండంగా మా వాడకట్టోళ్ళు మందరిచ్చిర్రు, ఇక వాళ్ళతోటి ముచ్చట పెట్టేసరికి ఈ టైం అయిపోయింది. చెప్పు బావా, నా కోసం ఏం తెచ్చినావు? నీకోసం ఏమో తెచ్చినా, ఇస్తా, నువ్వు ఇంటికి వెళ్ళినాక ఓపెన్ చేద్దువు గాని. పిల్లల ఎగ్జామ్స్ అయిపోలేవా? ఎప్పుడొస్తావు? ఈ రోజైతే అయిపోతాయి, ఇక ఎల్లుండి వస్తా. నేను ఈ రోడ్డు మీద ఉన్నవేంది, నేను చెట్టు కిందికి రానంటే గేడికి వచ్చినావు. పుసుకని ఇటు పొంటే ఎవడన్నా అత్తెట్లా? గా చెట్టు కిందికి పోదాంపా మరి. ఇంకా ఏ చెట్టు కిందికి పోతావు? నాకు ఇయ్యి ఆ గిఫ్ట్ ఏదో, నేను తీసుకొని పోతా. ఎల్లుండి ఇంటికి వస్తా కదా, వచ్చినప్పుడు మంచిగా మాట్లాడుకుందాం, సరేనా? ఎల్లుండంటే మొత్తం ఇంకొక గంట అయినాకనే అన్నట్టు చెప్పబడుతుంది. 2 రోజులు గడవాలే. ఛీ, నాకు పిచ్చిరెత్తాంది. ఇప్పుడైతే రోజు వస్తున్నావు కదా, నీతోటి మాట్లాడుతున్నా కదా, ఇంకేంది మరి? ఎందుకంత పిచ్చి లేపుకుంటున్నావు? మాట్లాడితే అయిపోతుందా? పెళ్లి చేసుకోయా అంటే చేసుకోని అనబడుతుంది. నాకు పిల్లలున్నారు, నువ్వు పిచ్చి పిచ్చి కథలు అస్సలు పడకు, అర్థమవుతుందా?
సరే గాని గా షెట్ కిందికి పోదాంపా గట్ సైడు. ఎందుకు? ఎందుకో అందుకు పా. సరే దా మరి. నత్తరని భయమైతాంద్రా. ఏం గిఫ్ట్ తెచ్చినవో ఇయ్యి. ఇస్తలే ఆగరాదు. గిమేవలు రమక్కనేనా? రాజన్న కాదు కదా, గీడ ఎవరితోటి ఉన్నది మే పిలివల్లా. ఏమైంది దా? పాపా ఆమె వాళ్ళతో మాట్లాడుతాందో. నాకెందుకు, రాజన్నని అడిగితే చెప్తాడు కదా. ఆగో లతక్క, ఇవరిదాకా చేన్లోనే ఉన్నావు నువ్వు? అవునవును, ఇప్పుడే ఇంటికి పోతానా. ఓ లతక్క, రాజన్న కనిపించిండా నీకు పొలం కాడా? అనిపించిండు, ఉన్నాడు కదా. మరి రమక్క గడ చెట్టు కింద ఎవరితోటో మాట్లాడుతాంది కదా. అవునా, ఎవరు? ఏమో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఎవరో మొగోళ్ళు ఉన్నారు. అటు సాటుగా చెట్టు కింద మాట్లాడుతాంది. నేను రాజన్ననే అనుకున్నా ఫస్ట్ చూసి, మళ్ళీ వెనకకొచ్చి తిరిగి చూస్తే రాజన్న కాదు. అమ్మో, ఈ నరేష్ పుష్కన రాజుతోట అంటే ఇక రాజు పిచ్చోడే అవుతాడు. ఈ నరేష్ ను మెల్లగా కవర్ చేయాలి నేను. ఎట్ సైడ్ మీరు చూసింది? ఏ ఆడ 2 గుడిసెలు లెక్క ఇల్లు నుండే ఎలా తక్క. అటేనా లింగయ్యోళ్ళు ఇల్లు, కళ్ళు లింగయ్యోళ్ళు ఇల్లు. అటు చెప్పి అత్తాన్న ఇప్పుడే దిగుతాడట, దిగినాక తీసుకొత్తపో పొలం కాడికని అన్నాడు. రాంగడ చెట్టు కింద కనబడ్డది. అయ్యో నరేషు, వాళ్ళు ఎవరో కాదు, రమోల్లా అన్నయ్య. అవునా, వాళ్ళ అన్నయ్య అయితే ఇంటికి రాడా ఏంది? ఆ గడ సాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మొన్న బగ్గలుళ్ళయిందట రాజుకున్ను వాళ్ళన్నకు. బగ్గలుళ్ళయిందట. ఏదో ఫంక్షన్లా బాగా తాగిరట, ఇద్దరు కొట్టుకునేమో పైర్రట. ఇక అప్పడుసుంది నీ వాళ్ళు నా ఇంటికి రావద్దు అని రాజు బాగా లొల్లి పెట్టిండట రమను. అందుకే రమక్క పోతాంది మధ్య రవ్వగారింటికి. ఈయన పంపిత్తలేడు, వాళ్ళను కూడా రానిత్తలేడు. అయితే సాటుగా రమ్మన్నట్టున్నది వాళ్ళన్నను. చూసిపోవడానికి వచ్చిండో మరేమన్నా పైసలు ఇచ్చిపోవడానికి వచ్చిండో. నువ్వు మళ్ళా రాజన్నతోటి అనకు, మళ్ళా పెద్ద లొల్లైతుంది. అర్థమైతుందా? ఓహో గట్లనా, మరి నీకెట్లా తెలుసు? ఓ నాకు రమ ఓ రోజు బాగా ఎడతాంది బయట కూర్చొని. మేము అక్కడనే ఉన్నాం కదా శంబనింట్లా. అయితే ఎందుకు ఎడతాందో అని మేము అనుకున్నాము. ఇక నర్సక్క వచ్చింది, ఏమైందే పొల్లా అని అంటే, గిట్ల సంగతి ఇంటికాడ మస్తులు ఒళ్ళైంది, బగ్గా మా అన్నున్ను రాజు కొట్టుకునేమో పైర్రు అని చెప్పిందట. నేను నర్సక్కని అడిగితే నర్సక్క నాకు చెప్పింది. గట్ల నరేషు, మళ్ళీ ఇప్పుడు పూసుకొని నువ్వు చెప్పినావు అనుకో, వాళ్ళు అన్నచ్చిండు మరి మీరు అమ్మ గిట్లా మాట్లాడుతుందనంటే ఇక మళ్ళీ కథ అంతా వేరే అవుతుంది. చెప్పకు పాపం, వాళ్ళన్న ఏమిటికి వచ్చిండో ఏమిచ్చిపోతానొచ్చిండో చెల్లకు. గట్లా చెప్తాడా? చెప్పడు నరేష్. చెప్పలా తక్క. ఇక గట్లనే గొడవలు అవుతా అంటాయి పుట్టింటికి మెట్టింటికి, అన్నీ ఓర్చుకోవాలి. కానీ ఇక ఒక్కొక్కసారి ఆవేశం ఆగదు. కానీ సరే సరే నేనేం చెప్పగాని చెప్పకు పాపం, మళ్ళా అన్న చెల్లెల్ని విడగొట్టినట్టు అవుతుంది. సరే సరే లతక్క, నేను పోతాన్నా ఇక. పో పో. అమ్మో నరేషు చూసిండు. ఒకవేళ ఇప్పుడు నేను నరేషు గలవకపోతే ఈ ముచ్చట పోయి రాజుకి చెప్తే ఎంత లొల్లుండు, ఎంత కథవు. పాపం రాజు పిచ్చి లేపుకొని చచ్చిపోయేటోడు కావచ్చు. అసలు ఈ రమ్మకేమన్నా బుద్ధున్నదా? ఏమన్నా ఊకే రప్పించుకొని సాటుగా మాట్లాడుతాంది. అసలు ఏం చేద్దాం అనుకుంటాంది? పోతాగు, పోయి నేను ఖచ్చితంగా రమ్మకు వార్నింగ్ ఇవ్వాల్సిందే. మరి నేను పోయే వరకు ఉంటారో ఉండరో, జల్దీ పోదాం. ఇట్లనే ఎవరన్నా కంట్లో పడుతుంది, పడ్డాక రాజుకు పోయి చెప్తారు, అప్పుడు ఎట్లుంటది? నేనేదో నరేష్ను కవర్ చేసినా గానీ పూసుకొని ఏదన్నా రోజు మాట ఇప్పితే ఘోరం అవుతుంది రమ పరిస్థితి. ఎవరో మనకు చెడు చేసిరని వాళ్లకు చెడు చేస్తే ఆ దేవుడు మనకు చెడు చేస్తాడు. ఎంతమంది మనకు చెడు చేసినా ఒకలకు మంచి తప్ప చెడు వేయకూడదు అనేదే నా అభిప్రాయం. పోతా మరి ఉన్నదో పిచ్చిదా మంచిదా? నాలుగు అందుకుంటా పోయి ఎట్లయితే అట్లా ఇయురా అంటే ఎందుకు నీకంత ఎగిర్తాం? ఇప్పుడు ఆగరాదు. పోతా పోతా అని బాగాదైతున్నావు. ఎవరన్నా వస్తారని చూస్తారని గట్లా. మళ్ళీ ఎల్లుండి అత్త కదా నేను మా ఇంటికి. పోయేవులే, వచ్చి 10 నిమిషాలు అయితలేదు, పోతా 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 అనే అనుడైతాంది. ఏమన్నా మాట్లాడింది ఉన్నదా లేదా? గిఫ్ట్ ఇస్తాను, ఇయ్యరాదు, తీసుకొని పోతా. అరే నీకోసం తెచ్చింది నీకు ఇవ్వకపోతే ఎవరికిత్తనే? మొత్తం ఆవుతనే లేవు నువ్వు అసలుకే. ఆగమర్ నేను గింతే. అమ్మో నరేషు అన్నది నిజమే. ఏంది కథ? ఈ కార్యక్రమం ఏంది అసలు నాకు అర్థమైతలేదు. వీడెవన్నో రప్పించుకొని ఇది సాటుగా మాట్లాడుతాంది. అసలు వీడెవడు, వీని కథ ఏంది? ఇక్కడ పడతాన్ని ముడతాండు, హగ్ చేసుకుంటారు. నిన్నొదలక నేను, నన్నొదలక నువ్వు, క్షణమొదలక నీకై ఉంటా జతగా. నా ఊపిరి నువ్వే, నా శ్వాస నువ్వే. ఐ లవ్ యూ రమా,
నిన్ను మర్చిపోలేకపోతున్నారమ్మా. అమ్మో ఈవెన్ ఇట్లా కాదు, ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టి తిట్టచ్చు. కానీ ఎందుకు వాని ముంగట మళ్ళా అదవుడు, వాడు నన్ను ఏమంటాడు? నేను ఫోటో తీస్తా, ఫోటో తీసి ఇవాళ రామ సంగతి చెప్తా. 2-3 ఫోటోలు కొట్టి దగ్గర పెట్టుకొని ఈమెతోటి డైరెక్ట్గా మాట్లాడతావు. నేను ఏమనుకుంటాందో మరి. రాజుకు దొరికితే రాజు నరికి చంపుతాడు. పాపం ఆయన జీవితాన్ని ఎటు కాకుండా ఎత్తాంది. ఫోటోలు అయితే కొట్టినా ఇటు నుండి ఇటే పోదాం. రేపన్నా సాయంత్రం అన్న వీలు చూసుకొని ఈమె సంగతి చెప్తా. గిఫ్ట్ ఇస్తా పదా, తీసుకొని వెళ్ళేవు. సరే. మరి గింత ఘోరమా? గింత కూడా భయం లేకుండా ఆమె అసలు ఏంది? మరి ఎవరి మీదనో మోజుంటే రాజును ఎందుకు అంతగానం టార్చర్ చేసుడు? మేమేదో జమాన్లో చేసిన తప్పుకు ఇంకా రాజును ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటా, నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోలు నేను రాజుకు చూపించి లొల్లి పెట్టియచ్చు, రమను కొట్టిపియచ్చు. కానీ అది తప్పు. మళ్ళీ నేను వాళ్ళిద్దరిని విడగొట్టినట్టు అవుతుంది. తప్పు నేను చేయకూడదు. రాజుకు తెలియకుండా రమకు గట్టిగా వార్నింగ్ ఇయ్యాలి. కానీ ఇది చూపించినాక మళ్ళీ నా కిందికి ఎట్లా రాదో నేను కూడా చూస్తాయిగా. ఏమైంది వదినా గింతసేపు పోయినావు? చేనుకాడ అన్ని చూసుకునే వచ్చే వరకు గీ టైం అయింది. ఏమైంది? మటన్ ఉడికిందా? తిన్నారా? తిన్నాం. ఇక పోతా వదిన. మరి నేను పోతావా మరి? సరే సరే పోదుతి. ఎందుకో నుండి అస్సలు పోబుద్ది అయితలేదు వదిన. ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. కానీ ఇది నా ఇల్లా ఏమన్నా ఉండడానికి? ఇక గట్లెందుకంటావు? నీకు రావాల్సినప్పుడు రా, పో. రాబుద్ది అయినప్పుడు నేనేమన్నా అద్దంటానా ఏంది? సరే నానస్తా అన్నాడు ఒకసారి. ఆయనను తీసుకొని వస్తలే వదిన. మరి నేను సరే వదిన. మరి పోయేస్తా, బస్ టైం అవుతుంది. అత్తమ్మును మామయ్య ఇంట్లోనే ఉన్నారు చెప్పేసిన. ఇక మరి పోతానా? సరే పోయినాక ఫోన్ చేయి మరి. చేస్తా వదిన. సో దోస్తులు చూసి రాల వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో లత రమతో ఏం మాట్లాడుతుంది? రామ ఆమె చేసిన తప్పు ఒప్పుకుంటుందా, లేకపోతే లతకు రివర్స్ లో మాట్లాడుతుందా? మరి ఏమైతుంది, ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే చూద్దాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి. మీకు ఎంటర్టైన్మెంట్ కోసమే మేము వీడియోస్ చేస్తున్నాం దోస్తులు. సో మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ కి హైప్స్ ఇచ్చేయండి.